తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకోసారి రాదని రేవంత్ గారి దండుపాల్యం ఎక్కడికక్కడ అసలు రాష్ట్రంలో మనమందరం అన్న కనీసము వేరే ఎన్నో అంశాలు ఉన్నాయి. రైతులు కళ్ళల వైపు, మహిళా సంఘాల వాళ్ళందరూ కూడా బండి సంజయ్ గారి అబ్బాయి పాక్సో కేసు వైపు, ఇట్లా రకరకాల ఒక్కొక్క అంశం గురించి ఆలోచిస్తుంటే రేవంత్ గారి దండుపాల్యం మాత్రం ఒకటి భూములు, భూదందా. దాని నుంచి అసలు ఫోకస్ ఎక్కడ కూడా డైవర్ట్ చేస్తలేరు. ఆ దండుపాల్యం ఎక్కడ కూడా అసలు ఎంతసేపు ఆస్తులు సంపాదించుకోవాలి, ఇలా పాలన లేదు. ఎక్కడికక్కడ భూములు కబ్జాలు చేసుకోవడం, భూములు రాపించుకోవడం. అందుకే దానికోసమే అసలు మంచిగా ఉన్న ధరణిని కూడా వీళ్ళు దాన్ని భూభారతి అని కేవలం పేరు మార్చి, అసలు భూభారతి ఎందుకు తెచ్చిర్రబ్బా అని అనుకుంటే భూములు మార్చుకోవడానికి అని స్పష్టంగా కనబడుతున్నది. ఆల్రెడీ మంచిరేవులలో కొండా సురేఖ గారి అమ్మాయి ఆమె మాట్లాడినప్పుడే అనుముల బ్రదర్స్ చేస్తున్న భూదందా బయటపడ్డది. ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది వాళ్ళ అబ్బాయి రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ వాళ్ళవి బయటపడ్డాయి, చూసినాము. ఆ తర్వాత కవరప్ కోసం ఇక ఎందుకంటే బీఆర్ఎస్ ప్రశ్నించిన తర్వాత, అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత దాని మీద నిజ నిర్ధారణ కమిటీ వేసి అక్కడ పోయిన తర్వాత ప్రతిపక్షం ఇక మొత్తం కార్నర్ చేసిన తర్వాత ఏం చేయలేక దాన్ని కూల్చేసిన పరిస్థితి. కానీ ఒట్టి మీరే చేసుకుంటారా, మంత్రులు మీరే చేసుకుంటారా, ముఖ్యమంత్రి కార్యాలయంలో నేను ఇంత ముఖ్యంగా ఉన్నాను, పాత సోపతి నాది ముఖ్యమంత్రి గారితోని, నేను చేసుకోవద్దా అని వారి అత్యంత సన్నిహితులు వేం నరేందర్ గారు కూడా, ఎందుకంటే గతంలో ఇద్దరు కలిసి కేసులో ఉన్నవారు, ద ఫేమస్ ఓటుకు నోటు కేసులు, ఆ 50 లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చింది వేం నరేందర్ గారే అని కూడా అప్పుడు వారి మీద విచారణ జరిగింది. మరి ఇప్పుడు నేను కూడా పైసలు చేసుకోవాలి కదా, ఓన్లీ వీళ్ళే చేసుకుంటారా, మంత్రులే చేసుకుంటారా, నువ్వే చేసుకుంటావా, మీ బ్రదర్సే చేసుకుంటారా, నేనేం పాపం చేసినా అని వేం నరేందర్ గారు కూడా ఇదే పనిలో పడ్డారు అని స్పష్టంగా కనబడుతున్నది. వీరు వేం నరేందర్ గారి అబ్బాయి వేం కృష్ణ భార్గవ్ గారు, వేం నరేందర్ రెడ్డి గారి అబ్బాయి వేం కృష్ణ భార్గవ్ రెడ్డి గారు, వేం కృష్ణ భార్గవ్ రెడ్డి గారు. వీరు మాలామాదిగా కాదు. కానీ విచిత్రం ఏంటంటే వేం కృష్ణ భార్గవ్ గారి పేరు మీద ఇన్ని అసైన్డ్ భూములు, ఇది భూభారతిలోకి వెళ్ళి తీసుకున్నదే. వేం కృష్ణ భార్గవ్ ఫాదర్ వేం నరేందర్ రెడ్డి, అసైన్డ్ ల్యాండ్ టైప్ ఒకటి కాదు, రెండు కాదు. ఇవ్వండి, ఇదొకటి సర్వే నంబర్ 15/10 ఖాతా నంబర్ 330, ఇంకోటి సర్వే నంబర్ 7/10 ఖాతా నంబర్ 330, సేమ్ వేం కృష్ణ భార్గవ్ గారు. ఇదొక 2 ఎకరాలు, ఇదొక 1/2 ఎకరం, ఇది ఇంకొక ఎకరం, సేమ్ ఇవ్వండి అసైన్డ్ ల్యాండ్ వేం కృష్ణ భార్గవ్ గారు. ఇలా ఎకరాలు 1, 2, 3 ఎన్ని పాస్బుక్లు అయి తీసినాం, 4, 5, 6, 7 ఇవ్వండి మొత్తం కొలాబరేటెడ్గా వేం కృష్ణ భార్గవ్ గారి పేరు మీద అసైన్డ్ భూములు వేం నరేందర్ రెడ్డి గారి అబ్బాయి పేరు మీద. ఈ భూభారతి వచ్చినాకనే చేసుకున్నారు అని కూడా స్పష్టంగా కనబడుతున్నది. ఎందుకు చెప్తాను నేను, ఇది వేం నరేందర్ గారు మొదటిసారి పోటీ చేసినప్పుడు ఎలక్షన్ అఫిడవిట్ 2010లో. ఈ భూమి గురించి ఎక్కడ కూడా దీంట్లో లేదు, అంటే అప్పటికి భూమి చేసుకోలేదు కాబట్టి. వారిది కేసముద్రం, ఆ కేసముద్రంలో అర్పన్పల్లి, ఎక్కడ కూడా ఈ సర్వే నంబర్స్ ఇందులో లేవు. ఇదొక ఎలక్షన్ అఫిడవిట్. 2015 ఎలక్షన్ అఫిడవిట్, ఎమ్మెల్సీగా పోటీ చేసిర్రు, అందులో కూడా ఎక్కడ ఈ యొక్క సర్వే నంబర్స్ లేదు. అంటే ఇది వారసత్వం నుంచి కూడా ఏం రాలే వీళ్ళకు, ఎందుకంటే వస్తే ఎలక్షన్ అఫిడవిట్లు ఉండాలి. కానీ మొన్న రాజ్యసభ కోసం పోటీ చేయగానే 2026 ఎలక్షన్ అఫిడవిట్లో దీని యొక్క డీటెయిల్స్ రాసిర్రు. డీటెయిల్స్ కూడా ఎట్లా రాసిర్రు,
ఈ భూముల గురించి రాయలేదు, ఈ అసైన్డ్ భూముల గురించి రాయలేదు. శ్రీ సాయి కృష్ణ గ్రెనైట్స్, శ్రీ సాయి కృష్ణ గ్రెనైట్స్ అని వారి సతీమణి పేరు, విజయలక్ష్మి గారి పేరు మీద. ఇగోండి, మైన్స్ అండ్ జియాలజీలో పబ్లిక్ డొమైన్లో ఉన్న డాక్యుమెంట్స్ ఇవన్నీ. మైన్స్ అండ్ జియాలజీ దాంట్లో పర్మిషన్స్ తీసుకొని శ్రీ సాయి కృష్ణ గ్రెనైట్స్, ప్రొపరేటర్ వేం విజయలక్ష్మి, వైఫ్ ఆఫ్ వేం నరేందర్ రెడ్డి అని బ్లాక్ గ్రెనైట్ మైనింగ్ చేస్తున్నారు. ఇది ఎలక్షన్ అఫిడవిట్లో పొందుపరిచిర్రు. ఆ యొక్క సేమ్ సర్వే నంబర్లు అన్నీ కూడా ఇవే. ఈ అసైన్డ్ భూముల మీద మైనింగ్ చేస్తున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ యొక్క భూములు అసైన్డ్ ల్యాండ్స్, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అని సంతకం కూడా ఉన్నది ఇందులో. ఎవరెవరు సంతకాలు? మండల్ గిర్దవర్, తహసీల్దార్ కే సముద్రం మరియు అడిషనల్ కలెక్టర్ గారు మరియు సాక్షాత్తు కలెక్టర్ గారు కూడా. ఇగోండి, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్ సంతకం కూడా పెట్టారు. ఇందులో స్పష్టంగా ఉన్నాయి కూడా. ఇగోండి, సర్వే నంబర్ 7/11 వేం కృష్ణ భార్గవ్, అసైన్డ్ ల్యాండ్స్, అర్పన్పల్లి. ఇందులోనే ఇదే పేపర్లో మీకు 4 ల్యాండ్స్ వాళ్ళ మీద ఓనర్షిప్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే భూభారతి ఇవాళ రెవెన్యూ మంత్రి గారు ఒకవైపు చూసినాం, గచ్చిబౌలిలో చూసినాం కదా ఎట్లా భూదందా చేస్తున్నాడో వాళ్ళ అబ్బాయి. ఎఫ్ఐఆర్ అవ్వగానే ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ని అక్కడికి వెళ్ళి పంపించేసిర్రు. బెస్ట్ ఇన్స్పెక్టర్ ఉండే ఆయనే. రెవెన్యూ మంత్రివి నువ్వే చేసుకుంటావా అనే, మొత్తం భూభారతి నీ ఒక్కని కోసమే వచ్చిందా, మేమేం పాపం చేసినాం అని వాళ్ళ వేం నరేందర్ గారు వాళ్ళ అబ్బాయి పేరు వేం కృష్ణ భార్గవ్ పేరు మీద ఇవాళ అసైన్డ్ ల్యాండ్స్ తీసుకొని ఓనర్షిప్ మార్చుకొని. ఇంకొకటి ఏంది విచిత్రం ఏంటంటే ఇందులో ఖచ్చితంగా కలెక్టర్ గారి పాత్ర కూడా ఉన్నది. అందులో సంతకం మహబూబాబాద్ ముందు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ గారి సంతకం ఉన్నది. ఆ కలెక్టర్ గారు ఇగోండి, ఇది ఎన్టీవీలో వచ్చింది, ఇది సమయంలో వచ్చింది. కలెక్టర్ని బదిలీ చేస్తే అక్కడ ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు మిఠాయిలు పంచుకున్న పరిస్థితి. ఇది వార్తల్లో వచ్చినాయి చూడండి. 2 సంవత్సరాల నుంచి ఈ కలెక్టర్ ఇక్కడ అభివృద్ధి చేయలేదు. గిరిజన భూములను కూడా ఇవాళ అక్కడ అప్పజెప్పేస్తున్నాడు అని ఆనాడు వాళ్ళందరూ కూడా మిఠాయిలు పంచుకున్నారు, సంబరాలు చేసుకున్నారు. ఇగోండి, ఇది ఛానల్స్లో, పేపర్స్లో వచ్చింది. ఇది వెళ్తూ ఆయన మహబూబాబాద్ నుంచి, ఎందుకంటే ఇక్కడ వేం నరేందర్ గారికి మంచి పనులు చేసి పెట్టారు కాబట్టి, ప్రజలకు చేయలే కానీ వేం నరేందర్ గారికి మంచి పనులు చేసిరు కాబట్టి గిఫ్ట్గా ఈరోజు వేం నరేందర్ గారు పోతూ ఎక్కడికి రాజ్యసభకు పోతూ నువ్వు కూడా నా ఎంబడికి రా, ఢిల్లీకి రా అని ఆయనకి స్పెషల్ సెక్రటరీ తెలంగాణ భవన్ ఢిల్లీ పోస్ట్ కూడా ఇచ్చారు. ఎందుకు? గిఫ్ట్ అసైన్డ్ భూములు అప్పజెప్పినందుకు వాళ్ళ అబ్బాయి పేరు మీద. ఇదండి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ. ఎవరైనా ముఖ్యమంత్రి గారి ప్రధాన సలహాదారుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడు అంటే రైట్ హ్యాండ్ పక్కనుండే ఇవాళ గతంలో డబ్బులు ఇచ్చిండు కాబట్టి, ఇద్దరి మధ్యలో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి కాబట్టి, ఇద్దరి మధ్యలో సాన్నిహిత్యం ఉన్నది కాబట్టి, మీరు చూడండి తెలుగుదేశం ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు లేని భూములు, తెలుగుదేశం ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు లేని భూములు ఇవాళ రాజ్యసభ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అఫిడవిట్లో అసైన్డ్ భూములు వచ్చేసినాయి. అంటే దీనికంటే ఇంకా ఆధారాలు ఏముంటాయి చెప్పండి. ఇవాళ మేము ఆధారాలు పెట్టి విచారణ అడుగుతున్నాం. ఎందుకంటే వీళ్ళకు విచారణ అనే పేరుతోని వీళ్ళకి అర్థం తెలియదు. ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని బయట పెట్టినా కూడా వీళ్ళు విచారణ చేపట్టారు. ఏమన్నా అంటే ఇమీడియట్గా రేపు ఏముంటుంది కేసు వేస్తామని అంటారు.